హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ శ్రీకృష్ణ తులసి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నాం. ఇంకా ఈ వీడియో వచ్చేసి చాలా రోజులైపోయిందనమాట తీసి. నాకు అప్లోడ్ చేయడానికే కుదరలేదు. కొంచెం ఇంట్లో పనులు ఎక్కువగా ఉండటం వల్ల ఎడిటింగ్ చేయడానికి అస్సలు కుదరట్లేదు. ఇంకా ఈ వీడియో ఏంటి అనేది చెప్పే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కనుక లైక్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. అలాగే వీడియో లాస్ట్ వరకు చూసి ఎలా ఉందో చెప్పండి. ఓకేనా? ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేసేయండి. ఇంకా పొద్దున్నే ఇంటి చుట్టూతా అంతా ఊడ్చి వాకిలి ఊడ్చి ముగ్గది పెట్టేశాను. ఇంకా ముగ్గు కూడా చూపించాను కదా, ఎలా ఉందో కూడా చెప్పండి. అయితే ఇంకా ఈ మొక్కల్లో అసలు చాలా రోజులు నేను ఏ పనైనా సరే అనుకుంటే అది అయిపోయేదాకా నాకు మనసు ప్రశాంతంగా అనిపించదు అనమాట. అలాంటిది ఈ మొక్కల్లో శుభ్రం చేయటము, నేను అనుకున్నవన్నీ జరగాలి, అట్లా చేద్దాం ఇట్లా చేద్దామని చెప్పి నేను ఒక ప్లాన్ వేసుకున్నాను అనమాట. ఇన్ని సంవత్సరాల్లో నేను అనుకున్నది అవ్వకపోగా అంత రివర్స్లో జరగటం, ఏ పని అనుకున్నా అవ్వకుండా లేట్ అయిపోవటం ఇదే ఫస్ట్ టైము. మేము అనుకున్నది ఒకటి, ఇక్కడ జరుగుతుంది ఒకటి అనమాట. అస్సలు అనుకున్న పనులే అవ్వట్లేదు. ఇంకా ఏం చెయ్యాలి, ఇంకా ఆగమాగంగా ఉంది. కనీసం ఇట్లా కొంచెం ఊడ్చి శుభ్రమన్నా చేద్దాము అని చెప్పి ఇంకా ఊడుస్తూ ఉన్నానమాట. ఇంకా గాలికి ఖాళీ ప్లేస్ అవ్వటం వల్ల ఎక్కడెక్కడి నుంచో అంత ఆకు, వాటితో పాటు మనకి మల్లి చెట్టు ఆకు దూసాను కదా, ఆ ఆకులు ఇంకా అవన్నీ అంత ఆగంగా ఉందన్నమాట. చూడటానికి అస్సలు మంచిగా అనిపించలేదు. ఇంకా అందుకోసం బయట ముగ్గు పెట్టడం అయిపోయాక ఇంక ఇదంతా ఊడుస్తూ ఉన్నాను. ఇంకా గాలి అయితే విపరీతంగా వస్తుందండి. ఆ గాలికి నేను ఒకసారి చీపురుతో ఎట్లా అంటే 4 చీపుర్లు వెనక్కపోతుంది అనమాట. ఈ ప్రకృతి కూడా సహకరించట్లేదు అన్నట్టుగా అనిపించి నవ్వుకున్నాను నేనైతే. ఏంటరా బాబు, అసలు ఇటు ఏం చేద్దామన్నా కూడా అసలు పని అవ్వటం లేదు అని. దానికి తోడు ఎండ కూడా అసలు ఎలా ఉందంటే, టైం వచ్చేసి 7, 7:30 కూడా అవలా, 7 అయింది అనుకుంటా. ఆ టైంకి అసలు ఎండ కూడా చూడండి ఎట్లా ఉందో. ఇంకా అసలు నేను ఊడుస్తూ ఉంటే వెనక్కపోతూ ఉంది. ఇంకేం చేద్దాం, అట్లాగే కొంచెం అరగంటలో అయ్యే పని గంట పట్టింది అనమాట. ఇంకా ఎలా కొలా ఊడ్చి కొంచెం అయితే ఎత్తి పారబోసాను. ఇంకా అటు వెనకమాల చేలో పోస్తున్నాను అని అనుకుంటున్నారేమో. మనము క్రాసులు తెగ్గొట్టి పిల్లర్స్ అయి పోసాం, కానీ ఇంకా అటువైపు మనకి ప్లేస్ చాలా ఉంది. ఇంకా ఆ ప్లేస్లో ఈ పిచ్చి మొక్కలు అవి పీగుతాం కదా, అవన్నీ వేస్తున్నాం అనమాట. లేకపోతే ఏమవుతుందంటే, ఈ మొక్కల కోసం పోసిన మట్టి ప్రతిసారి ఇంకటు చేలోకి కారిపోతుంది అనమాట. ఇంకెన్నిసార్లు అని పోయించుతాము అని చెప్పేసి ఇంక అట్లా పిచ్చి మొక్కలు అట్లాంటివన్నీ మనం వేస్తూ ఉంటే కొంచెం మట్టి కారిపోకుండా ఉంటుంది అని చెప్పి అలా వేస్తూ ఉన్నాను. కాకపోతే ఏంటంటే, మీకు చూసే వాళ్ళకి నేను తుక్కు తీసుకెళ్ళి చేలో పోసినట్టుగా అనిపిస్తుంది కదా, అందుకోసం చెప్తున్నాను అనమాట. ఎంతైనా ఈ ఎండాకాలం మనం పొద్దున్నే ఎంత తొందరగా పని చేసుకుంటే అంత మంచిది. నాకైతే పొద్దున పూట 9, 9:30 లోపు ఎండలో ఉన్నాననుకోండి, ఆ రోజంతా ఎందుకో తెలీదు కాళ్ళు లాక్కుపోతున్నట్టుగా నీరసంగా అనిపించేది. నాకు చిన్నప్పటి నుంచి ఉందన్నమాట అట్లా. కొంచెం ఈ మధ్య ఒక 7, 8 సంవత్సరాల నుంచి కొంచెం బెటర్. అంతకుముందు అయితే అట్లా 9, 10 ఎండలో ఉన్నాను అనుకోండి, ఇంకా ఆ రోజంతా జ్వరం తగిలినట్టుగా మంచానికి కరుచుకొని పడుకునేదాన్ని. ఇప్పుడు కొంచెం పర్లేదు. ఇక్కడికి వచ్చిన తర్వాతే చాలా బెటర్ అయ్యిందనమాట. ఇంకా అందుకోసం ఎందుకైనా మంచిదిలే అని చెప్పి నేను ఎక్కువగా చీకటితోనే లేచి బయట పనులన్నీ చేసుకుంటాను ఫస్టు. తర్వాత ఇంట్లో పనులు చేసుకుంటూ ఉంటానన్నమాట. ఇందాక అంతా ఊడ్చి అంతా శుభ్రం చేశాను కదా మొక్కల్లో, అది వచ్చేసి ఒకరోజు తీసిన వీడియో అనమాట. ఇంకా ఆ రోజు నాకు వెంటనే మనకి బ్లౌజులు కుట్టించుకోవడానికి కస్టమర్స్ రావటం, అర్జెంటుగా ఇవ్వాల్సిన బ్లౌజులు ఇవ్వాల్సి రావటం, ఇంకా హడావిడి అయిపోయింది అనమాట. ఆ రోజైతే ఇంక అసలు వీడియో తీయటానికి కుదరలేదు. ఇంక ఇది వచ్చేసి నిన్న తీసిన వీడియో అనమాట. ఇంకా అది ఇది కలిపి ఇంక ఇలా ఒక వీడియో చేసి మీ ముందుకు తీసుకొచ్చాను. అయితే నిన్న ఏం జరిగిందంటే, నేను ఇంటి ముందళ్ళు శనగలు అమ్ముతున్నారు అని
శనగలైతే తీసుకున్నాననమాట. అంటే మనకి గుగ్గిళ్ళయి చేసుకోవటానికి, గుడికెళ్ళినప్పుడు స్వామివారికి నైవేద్యం ఇవ్వటానికి, అట్లాగే ఎప్పుడన్నా తినాలనిపించినప్పుడు ఉడకబెట్టుకోవడానికైనా, లేదంటే మొలకలు చేసుకోవడానికైనా అట్లా ఉంటాయి అని చెప్పి కొన్నేమో అందుకు, కొన్నేమో పచ్చెనపప్పు ఇసురుదాము అన్నట్టుగా 5 మానికలు తీసుకున్నాను. అక్కడికి మా అత్తయ్య చెప్తానే ఉంది, మనకి శనగలొద్దు ఏమొద్దు, మనకు కావాల్సినప్పుడు పప్పు కొనుక్కోవచ్చు. నువ్వు గుళ్ళో ప్రసాదంగా ఇవ్వాలనుకున్నప్పుడు కూడా శనగలు 1 కేజీ తెచ్చుకుంటే సరిపోతాయి వద్దు అని. మనం ఎందుకు వింటాం చెప్పండి. నేను ఎందుకు ఒకేసారి సంవత్సరానికి సరిపడా తీసుకుందాము అని చెప్పి మా అత్తయ్య చెప్తుంటే కూడా వినకుండా తీసుకున్నాను. తీసుకొని ఎండబోసాననమాట. సాయంత్రం దాకా ఎండబెట్టి కొన్ని తీసి ఇసురుదాము అని. ఇంకా అసలు మీరు నమ్మరు, ఉరుములు లేవు, మెరుపులు లేవు. వర్షం ఎప్పుడొచ్చిందో కూడా నేను చూడలేదనమాట. వర్షం వచ్చి మొత్తం తడిసిపోయినాయి. ఇంకా నేను బయటికెళ్ళి అవన్నీ తీసుకొస్తున్నప్పుడు అప్పుడు ఉరుములు, మెరుపులు వస్తున్నాయి. ఇంకా అసలు చలి చప్పుడు లేకుండా శనగలైతే తడిసిపోయినాయి అనమాట. ఇంకా చెప్పినప్పుడు వినాలి కదా, పెద్దవాళ్ళు చెబితే వినకపోతే ఇలాగే ఉంటుంది. అత్తయ్య చెప్తానే ఉంది వద్దు అని, నేనే వినకుండా తీసుకున్నాను. మీకు విషయం తెలుసా, మా అత్తయ్యని కాదని నేను ఏదైనా చేశాను అంటే ఎప్పుడు ఏదో ఒకటి ఇలాగే అవుతూ ఉంటాయి అన్నమాట. ఇంకా వాటిని తీసుకొచ్చి మళ్ళీ ఫ్యాన్ కింద 1కి 2 ఫ్యాన్లు వేసాను. తొందరగా ఆరుతాయి, మళ్ళీ నానిపోతే పాడైపోతాయి కదా. ఇంకా ఆ చీర తీసి ఇంకో చీర వేసి ఇంక ఫ్యాన్ల కింద ఇంట్లో ఆరబెట్టాను అనమాట. అయితే ఈరోజు ఆదివారం కదా, ఇంకా మా పెద్దన్నయ్య చేత చికెన్ తెప్పించాను. ఇంకా చాలా రోజులు అయిపోయిందండి బిర్యానీ అలాంటివి చేసి. ఎప్పుడో సంక్రాంతి టైంలో చేశాను, మళ్ళీ ఇప్పుడు చేశాను అనమాట. ఇంక ఈరోజైతే చికెన్ తెప్పించి ఫస్ట్ అయితే ఉప్పు, కారం, పసుపు, పెరుగు వేసి కలిపి 1 గంట సేపు పక్కన పెట్టేశాను. ఇంక ఇది సాయంత్రం పూట తీసిన వీడియో అనమాట. అంటే అన్నయ్య మధ్యాహ్నం తీసుకొచ్చాడు. ఇంకొక గంట సేపు ఉప్పు కారం కలిపి పక్కన పెట్టాను కదా. ఇంక తర్వాత ఆయిల్ వేసి దాంట్లో 2 యాలక్కాయలు, 2 లవంగాయలు వేసి ఇంకా ఒక టమాటాను, ఒక ఉల్లిపాయ మెత్తగా మిక్సీ పట్టాననమాట. ఆ గ్రేవీ వేసి అది కొంచెం వేగిన తర్వాత ఇంకా అల్లం చిన్నులపాయ పేస్ట్ కూడా వేశాను. ఇంకా నేను ఎక్కువ మసాలాలు ఏం వేయనండి, ఎందుకంటే మా వారు తినరు అనమాట ఎక్కువ మసాలా వేస్తే, అందుకోసం లైట్గా వేస్తాను. ఇంకా అల్లం చిన్నులపాయ కూడా వేగిన తర్వాత మనం ఈ కలిపి పెట్టుకున్న ముక్కలు ఉన్నాయి కదా, అవి అయితే వేసాను. అవి కొంచెం ఉడికిన తర్వాత ముక్క మగ్గిందో లేదా, ఉప్పు కారం సరిపోయిందా లేదా చూసి కొంచెం చిక్కబడ్డ తర్వాత, హనీకి ఏంటంటే కొంచెం గ్రేవీగా ఉంటే ఇష్టం అనమాట. ఇంక తీసి పక్కన పెట్టి మాకైతే కొంచెం చిక్కగా, అంటే కొంచెం దగ్గర, అటు ఫ్రై కాదు ఇటు గుజ్జు కూర కాకుండా కొంచెం ముక్కలు గుజ్జు గుజ్జుగా ఉండేటట్టుగా అట్లా చేశాను అనమాట. ఇంకా మా వారికి అట్లా చేస్తేనే ఇష్టం, ఇంకా అందుకోసం అట్లా చేశాను. ఇంకా చికెన్ వండుతాం అయిపోయిన తర్వాత హనీ అయితే బిర్యానీ చేసి కూడా చాలా రోజులు అయింది కదమ్మా, బిర్యానీ కూడా చెయ్యి అని గొడవ చేసింది. ఇంకా అందుకోసం బిర్యానీ కూడా చేశాను. బిర్యానీ ఫుల్ వీడియో తీశాను కానీ ఇంక ఈ వీడియో లెంత్ ఎక్కువైపోతుంది అని ఆ ప్రాసెస్ ఏం చూపించలేదు, నెక్స్ట్ వీడియోలో చూపించుతా. అయితే ఇంక ఈ చికెను మాంసం ముక్కలకి ఉప్పు కారం పట్టిద్దామని చెప్పి కలిపి పెట్టిన దగ్గర నుంచి రోజీగాడైతే నేను బయటికి రావటం ఆలస్యం, ఆ స్మెల్కి ఏమి డ్యాన్స్లు వేస్తుందో ఏమి నడుస్తుందో. మీకు అంతకుముందు కూడా చెప్పాను కదా, వాడికి ఇష్టమైంది ఏదన్నా నా చేతిలో కనిపించింది అనుకోండి, ఇంక అట్లా 2 కాళ్ళ మీద నడుస్తూ ఉంటుంది అనమాట. ఇప్పుడు కూడా చూడండి వాడి విన్యాసాలు, ఇంకట్లా 2 కాళ్ళ మీద నడుస్తూ ఉంటుంది అనమాట. నాకైతే భలే ముద్దుగా అనిపించింది అట్ట 2 కాళ్ళతో నడుస్తుంటే. ఇంకా వాడిని ఊరిస్తూ ఉంటాను నేను కూడా, అట్లన్నా నడిసిద్ది అని. ఇంకా ఎప్పుడెప్పుడు పెడతానా ఎప్పుడెప్పుడు పెడతానా అని ఎదురు చూస్తూ ఉన్నాయి అనమాట. ఆ స్మెల్కి ఎంత గొడవ చేసినాయో ఇప్పటిదాకా. ఇంకా కర్రీ ఉడకటం అయిపోగానే ఇంకా ఫస్ట్ అయితే వీటికే తెచ్చిపెట్టాను. అమ్మయ్య, ఎప్పటి నుంచో ఎదురు చూస్తుంటే ఇప్పటికి తెచ్చిపెట్టావా అన్నట్టుగా ఆవురావురమంటా తింటున్నాయి. పాపం నిజంగా చికెన్ పెట్టి చాలా రోజులు అయిపోయింది వీటికి. అంటే మేము తెచ్చుకోవడం చాలా తక్కువ అనమాట. అంటే సండే అట్లా ఏం తెచ్చుకోం, చాలా తక్కువ. ఎప్పుడన్నా పిల్లలు అడిగితే తీసుకురావటమే కానీ చికెన్ కానీ మటన్ కానీ ఇవన్నీ చాలా తక్కువ అనమాట తినటం. ఎప్పుడో 2 నెలలకో 3 నెలలకో ఎప్పుడో ఒకసారి అట్లా తీసుకొస్తారనమాట మా వారు. అంటే మేము తినము, మేము తింటానంటే కనుక ఎన్నిసార్లు అడిగినా తీసుకొస్తారు. కాకపోతే ఏంటంటే మాకే అంత ఇంట్రెస్ట్ ఉండదు. ఇంకా వాటికి పెట్టేసిన తర్వాత ఇంకా మేము కూడా తినేసాము. తినేసి ఇంకా ఆ గిన్నెలన్నీ ఇంకా బయట కడుగుదామని చెప్పి తీసుకొచ్చాను అనమాట. ఇంకెప్పుడైనా సరే ఇట్లా నాన్ వెజ్ వండినప్పుడు, లేకపోతే ఇంట్లో ఏదైనా పిండి వంటలు చేసినప్పుడు ఇంకా షింక్ దగ్గర కడగాలంటే కొంచెం కష్టంగా అనిపించింది. పెద్ద గిన్నెలు అయితే ఇంక బయటకే తీసుకొచ్చి కడుగుతాను. అదొకటను, షింక్ దగ్గర కడిగిన దగ్గర నుంచి నాకెందుకో ఆ వంటగది అంతా స్మెల్ వచ్చినట్టు అనిపించిద్ది. అందుకని చెప్పి ఇంక ఇట్లా బయట కూర్చొని కడుగుతున్నాను అనమాట. ఇంకా అసలు ఏ మాట కామాట
ఇంతసేపు వంటగదిలో ఉన్నాను కదా, ఎంత చెమటలు పోసినాయో, ఎంత ఉడుకుపోయిందో. ఇలా బయటకు వచ్చి గిన్నెలు కడుగుతుంటే చల్లటి గాలికి అమ్మ అసలు ఎంత ప్రశాంతంగా అనిపించిందో. ఇంక ఇట్లా చల్లటి గాలి తోలుతుంటే మీరు చెప్పండి ఎంత పనైనా చేయగలుగుతాం కదా, అస్సలు విసుగ్గా అనిపించదు. అసలు వంట కూడా బయట పెట్టుకొని చేసుకున్నా బాగుండేదే అనిపించింది నాకైతే. మనకి ఈ వంట చేసుకోవడానికి గ్యాస్ పొయ్యి, సింగిల్ పొయ్యి ఉంటుంది కదా, ఇంకా అది ఉందన్నమాట. ఇంకా బయట పెట్టి చేసుకున్నట్టయితే బాగుండేది, ఉడుకుపోయింది ఇంట్లో అనుకుంటా గిన్నెలు కడుక్కుంటా ఉన్నాను. చాలా బాగా అనిపించింది అనమాట బయట చల్లటి గాలికి. ఇంకా నాలో నేనే అనుకుంటా పని అయితే చేసుకుంటున్నాను. మైండ్లో ఇంకోటి కూడా తిరుగుతుంది, శనగలు తడిసిపోయినాయి కదా, అవన్నీ పనికొస్తాయో లేదో, వద్దంటే తీసుకున్నాను, పనికొస్తాయో లేదో, పాడైపోతాయేమో, రేపు ఎండొచ్చి ఎండబెట్టి వాటిని ఇసిరి ఈ బాగున్నాయి అనుకునిందాక ఇంకా నాకు నిద్ర పట్టదనమాట. ఇంకా అదే ఆలోచిస్తూ ఉన్నాను, అనవసరంగా తీసుకున్నానా, అత్తయ్య చెప్పినట్టు తింటే పోయేది కదా, ఎందుకు అనవసరంగా కొన్నాను, అవి తడిసిపోయినాయి, పనికొస్తాయో లేదో అని ఇదే ఆలోచిస్తూ ఉన్నాను అనమాట. ఇంకా చూడాలి మరి పనికొస్తాయో లేదో. ప్రస్తుతానికైతే ఆరబెట్టాను ఫ్యాన్లు వేసి, చూద్దాం అవి ఎలా ఉంది, అంటే పనికొచ్చినాయా లేదా అనేది కూడా మీతో చెప్తాను నెక్స్ట్ వీడియోలో. ఇంకా ఈరోజైతే ఇంట్లో పనులన్నీ అయిపోయినాయండి, వంట పని అయిపోయింది, భోజనం చేసాం, ఇంకా ఈ గిన్నెలు కూడా కడిగేసాను. ఇంకా ఫ్రెష్ అయిపోయి ఇంక పడుకోవటమే. ఇంక ఇప్పుడు టైం వచ్చేసి 9:30 అవుతుందన్నమాట. ఇంకా ఇదండి ఈరోజు వీడియో. ప్రతి ఇల్లాలకి ప్రతిరోజు తప్పని పనులు అనమాట ఇవన్నీ. నేను ఒక్కదాన్నే అని కాదు, ప్రతి ఒక్కళ్ళు చేసుకునే పనులే. కాకపోతే ఏంటంటే నేను చేసుకునే విధానం ఏంటి అంటే, నా లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అనేది నేను ప్రతిరోజు వీడియోలో మీకు నేను చేసే పనులు చూపించుతూ ఉంటాను. ఇంకా ప్రతిరోజు ఒకేలాగా గడవదు ఎవరికి కూడా, ఒక్కరోజు ఒక్కోలా గడిచేది కదా. ఇంక ఈరోజు అయితే ఇలా గడిచిందనమాట. ఇదండి ఈరోజు వీడియో. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అలాగే ఈ వీడియో ఎలా ఉందో చెప్పడం మాత్రం అస్సలు